ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. అదే జగన్ పాలన వర్సెస్ ప్రస్తుత చంద్రబాబు పాలన. యావత్ ప్రపంచం గజగజ వణికిపోయిన కరోనా సమయంలోనూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎలా నడిపారో అందరికీ గుర్తుంది. ప్రాణాలకు తెగించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్, నగదు పంపిణీ చేయడమే కాకుండా ఏ ఒక్కరికి నిత్యావసరాల కొరత రాకుండా సమర్థవంతంగా ప్రభుత్వం నడిపారు. కానీ నేడు పరిస్థితి దారుణంగా ఉంది. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఊహించని రీతిలో ముదిరిపోయింది. ఈ సమస్య వస్తుందని తెలిసినా, ముందే గుర్తించినా దానిని హ్యాండిల్ చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూలు కడుతున్నారు. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. చంద్రబాబు పాలన కంటే జగన్ చాలా బెటర్ అని, ఆయన హయాంలో కనీసం ఇలాంటి కష్టాలు రాలేదని ఏపీ ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే స్వర్గం వస్తుందని ఆశపడ్డ ప్రజలకు ఇప్పుడు క్యూ లైన్లు మిగిలాయి. పాలన అంటే మాటలు చెప్పడం కాదు, సమస్యను ముందుగా ఊహించి పరిష్కరించడమని జగన్ నిరూపించారు. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మేల్కొంటుందా, లేక ఇలాగే ప్రజలను క్యూ లైన్లలో నిలబెడుతుందా అనేది వేచి చూడాలి.